ఎక్కడ మారేది వారు అవును అరే చక్కగా గడపడ చేసుకున్నాయన నాకుండే ఒక ముగుడేరా నాయన అందరికీ నాకుండే ఒక ముగుడేరా అందరికీ ఏమన్నా నాకుండే ఒక ముగుడే అప్ప అప్పుడేమంటే సరే అలాగే చూడాయా మరి అలాగే కన్నప్ప గారి కూతురైనటువంటి శేఖరమ్మ గారు మరి కన్న తండ్రి ఆత్మశాంతి కోరి ఇక తండ్రి గారికి ఇచ్చిన యొక్క మరి ఈనాటి కన్నడము మరి తండ్రి గారు ఈనాటి తీర్చుకోవాలంటే మహాతని ₹100 ఇచ్చారు మరి వారికి వారి కుటుంబానికి ఆ దేవత విడుదల వెళ్ళి రచించి అష్టాక్షోత్సవులు చేయాలని మరి మరి కోరుకుంటూ నా 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 నేను వారి వారి కథ మాట్లాడుకోగలడు ఇక్కడ చూసిన వరకు భయపడి జ్వరం వస్తుంది దగ్గరికి వెళ్ళి జ్వరం ఉంటే మీరు పాల్గొనడం ఉండాలి మాట్లాడేస్తావా బాబా అయినా ఇక్కడ మీరు కార్యాలు మనకి ఏదైనా తెలుస్తుందా అలాగే భావించు బాబా ఎన్ని
భార్య భర్త మా ఇష్టం ఏమైనా చేసుకుంటాం. ఆయన నేను చేసే పనులు చూస్తే 700 వాళ్ళు వెళ్ళిపోతారు. ఉప్పు కాలం తినే వయసు లేదు వాళ్ళకి. కొంచెం ఈ నడికాడ గ్యాప్ పెట్టండి అట్లా. నా ముగ్గురు నా ఇద్దరురా. సమానం కదా అయితే మట్టుకో. అందుకని అమ్మని నేను వాడు పచ్చిమిట్టలే నువ్వు వచ్చేది తాలిస్తాను కూడా ఇంత సబ్దాలు చేసి ఈడు పెడతావు. మళ్ళీ ఏదో చూడటం చేయగలడు వాళ్ళకి పోయి కాదు. ఇప్పుడు నువ్వు చేయకుండా ఎవరు చేస్తాయి? మొదలైతే పచ్చిమిడి మీద వాడి మీద మాట్లాడు బాగా లోపల పడి ఇంట్లో చూపించకూడదా? ఈ ముద్రాకు నిందో చూపించండి జరగదా? అదేనా ఇంట్లో చూపించేది అంట 3 దినాలు అదే జరగదా?
ఇక్కడ నా కొడుకు వెళ్ళే పడతాను రాజు మా గొప్ప అంతా అయినా ఫోన్ కూర్చేసింది అయిపోయినా దగ్గరికి వచ్చిందా ఏం చేస్తావా అమ్మ నువ్వు మాట్లాడింది అయిపోయింది ఏదో చేసుకున్నాను పోరాడయ్యా తండ్రి పెట్టావు నా కొడుక ఇప్పుడు నువ్వు పెట్టే పెట్టి నచ్చిమే పోతాను మేము ఏమైనా తక్కువ ఉంటే చూసుకో లేకపోతే మళ్ళీ నేను వస్తాను నీకు బాధపడింటావు కదా రాహమే బాగా ఎనర్జీమెంట్ వచ్చింది కదా నీళ్ళు ఏమి లేదంటే అమ్మ నువ్వు రాని పీకిందిలో మీ అమ్మ తెలియదు బియ్య అమ్మ నువ్వు రాండా ఫోన్ చేసి ఏమేమి చూడవు ఏమేమియా అమ్మ పుస్తక అమ్మ అమ్మ కొట్టులాగా కొట్ట పుస్తక తెచ్చినా ఎక్కడ తెచ్చినా ఎక్కడ 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 అసము
మజ్జిగ ఎలుకుతా ఉన్నారు లోపల మజ్జిగ ఎలుక మీరిద్దరు అమ్మ నువ్వు ఏడు పీచింది రండి రండి ఇతరాకులు మీరు తింటారు ఆయన హార్మోన్ డిస్టెన్స్ వస్తా ఉండదు పాస్ పోసేదానికి ఏమేమన్నా దాంట్లో ఎక్కడ తెచ్చినాను ఎల్లన్నమ్మ తెచ్చినాను ఒకసారి నిలబడి ఏమని చెప్పరా నువ్వు నిస్తో చెప్పు నేనే ఉంటాను కానీ ఎల్లన్నమ్మ తెచ్చినా ఎల్లనం కదా వాయి తెల్లన్నం తెల్లన్నం తెచ్చినా చెక్కన్న తెచ్చినాను రసం తెచ్చినా నీటికి రారా వద్దులే గుడ్డు ఆశతంగా అనుకోండి ఏం మాట్లాడు నా పెళ్ళాం నీ పెట్టలతో నీ పెళ్ళాము నా పెట్టలతోనే నీ పెట్టలతో అది నీ పెళ్ళ అది నా పెళ్ళాం పెట్ట సత్యంగా ఏం మాట్లాడరా మా అమ్మ నీ పెళ్ళాం సత్యంగా ఏం మాట్లాడరా సరే నాకు లేవు వాళ్ళకి పిల్లలకి ఏడా వాళ్ళు కాదు వాళ్ళు బాధపడినారేమే అయితే నువ్వు బాధపడినావు కదా కావునా అందుకనే నువ్వు వచ్చి తినప్ప సమయం పెట్టావా పెట్టావా చెప్తా మనకు కలవ తెచ్చిన 6 మంది కుమార్తెలు పెట్టుకున్నారు 6 మందికి పెళ్లి చేయగా 6 మంది కూడా అయినా పనడానికి మీరు ఎటువంటి కొరత లేకుండా మన యొక్క బాధ్యత సాక్షి పరిపాలిస్తున్నాను కదా అయినా ఆ యొక్క 7 కాలం లేదు ఇస్తున్నావు ఎక్కడేమి బామా అలాగే ఒక కాలం వెలిగించింది పది
లక్ష్మము ఎక్కిన సంపద కలిగి ఉన్నాయి కానీ 6 మంది కొడుకులు సత్తురా అమ్మాడ పిల్లడానికి ఆడవాళ్ళ లేక బొట్టులకి పాడడానికి కాదు పుట్టిన వారి పసుపు కవలు రవికేలు పెట్టి కాళ్ళు కడిగి కన్ను ఆధారం చేసి అట్ట వాళ్ళకు పంపడానికి కాదు నా యొక్క పొగడ ఒక ఆడవాళ్ళ ప్రధానం లేకపోయి కదా మరి ఇంట్లో దేవుళ్ళ సత్యం ఉంటే ఈ స్కూల్ కూడా అభయమిస్తారంట అట్లా రెయ్యి అప్ప రెయ్యి నిద్ర మేలుకొని మంచం వేసి కిటికీ వేసి ఇది పెట్టి మంచం పైన కూర్చొని అట్లా 6 మంది కొడుకులు కొన్నారు కదా అవునా ఇప్పుడు ఆడవాళ్ళ సంతానం కావాలంటే ఎటువంటి దేవుడు వలన మాకు ఆడవాళ్ళ సంతానం కావాలని కోరుకుంటున్నాను దాన ధర్మం చేసిన దాన ధర్మం పుణ్యాన్ని అలాగే చేసి చూడండి అలా కలగకపోతే తర్వాత పాల్గొన్నప్పుడు మనం వదిలి కొడుకులు కలిగుడిలా 6 మంది కూడా తప్పని కలిగుడిలా దారి నాకు ఆడబిడ్డ కావాలంటూ మహాతల్లి నమ్మకనమ్మలేవి అవును తన పాలు కూడా పడడం ఇలాంటి నోములు వచ్చిస్తున్నది ఆలకించే తల్లి రామ రామ
మరి పెళ్లి కాని బిడ్డలకెల్లా పేరింటి వారి పెళ్లి చేస్తాం. పేరింటి ముస్లింస్ బిడ్డలకు ఒడిగిలే చేశాను. ఆయన పాలు దాడబడి చేశారు. మరి వస్త్రదాన వైపుడు దానం చేసి ఉన్నా కానీ నాకు ఏ దేవుడు కనిపిస్తూ ఒక ఆడపిడుతున్న నువ్వే ఎదుగుదల ప్రవేశించగా పాలు కూడా పట్ల వదిలి వెళ్ళి ఏ దేవుడికి వేడుకున్నా మన కోరికలు ఫలించడం కూడా ప్రవేశించగా దాన ధర్మం చేశారు కదా. ఆయన ఏ దాన ధర్మం వల్ల మీకు ఫలించరా? వాళ్ళ సంతానం చేస్తారు కాబట్టి మీ విలువైన దేవుడు ఏమమ్మా? అటువంటి కథలో వెళ్తున్నా కథను చూసుకోవాలి ఆయన. అలాగని మీరు అరణ్యవాసం పోయి మీ విలువైన దేవుడు కథను స్వామికి అక్కడ పూజలు చేసినా మీ భక్తికి తెచ్చి వాళ్ళ సంతానం ఏమైనా ఇచ్చినామా తల్లి? అలాగని బయలుదేరండి. అలాగే బాబు అయినా ఎందుకంటే దేవతల పూజ కూడా అసలు చేస్తున్నాం. అయినా ఇటువంటి లక్ష్మణ గోపికైనా బయలుదేద్దామా?
అవును ఎండలు చూసిన కళ్ళు మెక్కు వచ్చినవి. అవును బాబా ఆయన కూడా కలదు అనుకుంటుంది కదా ప్రవేశిస్తారా? అవును అమ్మ అవునండి అయితే ఎటువంటి మాత్రమే కూడా మీ అమ్మ ఎటువంటి మాత్రమే నాకు పాల్గొనబడి 240 దాకా ఉన్నదట అందువల్ల కనిపిస్తున్న పాట వాదిస్తాము ఆ ఒక పడవాళ్ళ కష్టమైన పనులు ఇస్తాం అలాగేనా ఇక చంద్ర హాయి చేసుకుంటూ కంపల్సరిగా కాపలా ఉండదురా సరే సరే అబ్బా అవునండి పడుకొని నిద్రపోతే పెట్టుకుంటారా లేదా అప్పన్న అత్తనల్లా లేదా అమ్మన్న ఎత్తనల్లా అప్పకి నెలకు రావాలంటే అమ్మ ముట్టేసి చుట్టుకుంటే ఏమున్నావు అయితే కానీ అప్పన్న తీర్చే అప్పుడు అమ్మకి నెలకు వస్తుంది ఓహో ఇట్లా కొరకలేస్తా నిద్రపోతే పెట్టుకుంటారా ఎడన్నా చూసా చనిపోతున్నా ఎన్ని తావు చూసిద్దావు నువ్వు ఏదిరా అది ఇట్లా రామల్లా ఎట్లు కొనుక్కోనంటే పెట్టుకుంటారా అని జై బోలో గణపతి స్వామికి స్వామికి